ఫ్రెండ్స్ ఈరోజు వివో X300 సిరీస్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఆగు నేను చెప్తా. ఓకే, వివో X200 ఇస్రే టీ మళ్ళీ వివో X200 టీ. అరే వివో X200 చూసేదాకా ఆగుతున్నాడయ్యా. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్యా, నేను పోతాను. చెప్తే వినరా, షూటింగ్ లో కొద్దిగా జాగ్రత్త నాన్న, దెబ్బలు తగులుతున్నాయంటే మాకెంత బాధ. ఫ్రెండ్స్ ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ X300 సిరీస్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ 200 సిరీస్ ని అఫీషియల్ గా ఈ రోజు వివో లాంచ్ చేయడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ నన్ అదర్ దాన్ వివో X200 టీ మొబైల్ ఫోన్. సో దీన్ని అఫీషియల్ గా ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో అన్బాక్సింగ్ చేస్తూ బాక్స్ లోపల కంటెంట్స్ తో పాటు మరిన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ మనకి X200 ఆర్ 300 సిరీస్ బాక్స్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా వివో X200 టీ కో-ఇంజినీర్డ్ విత్ జైస్. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో సీ సైడ్ లైలాక్ కలర్, లైక్ కైండ్ ఆఫ్ పర్పుల్ కలర్ లో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ 12GB ప్లస్ 512GB వేరియంట్. అండ్ సార్ లిమిట్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇవి కూడా మనకి ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. సో బేసిక్ గా ఇవాళ రేపు మోడర్న్ అన్బాక్సింగ్ వాటన్నిటికీ కూడా మన కత్తులు ఇలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ వీళ్ళే మనకు అంత శ్రమ పడకుండా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంత ప్రీమియం ప్రైజింగ్ తీసుకుంటున్నారు కదా, సో పడకుండా మనకు కొంచెం కన్వీనియన్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఈ ప్లాస్టిక్ ర్యాప్స్ ఇలాంటివి కూడా వీళ్ళు తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైసే. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు మనకి IMEI నెంబర్, సీరియల్ స్టిక్కర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్ లోపల ఇంకా కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ తో పాటు కలర్ కోఆర్డినేషన్ కేస్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది X200 సిరీస్ అన్ని కూడా ప్రీమియం సిరీస్ కాబట్టి XCare మెంబర్షిప్ కార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ కొంత యూజర్ మాన్యువల్. అండ్ దీంతో పాటు ఇక్కడ బాక్స్ లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఒక Type A to Type C కేబుల్ అలాంగ్ విత్ 90 watts ఆఫ్ ఫాస్ట్ చార్జర్ కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫైనల్ గా కింగ్ ఆఫ్ ద షో ఫోన్ ఒకసారి అయితే చూద్దాం. సో ఇవాళ రేపు రీసెంట్ గా ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందండో, డైరెక్ట్ గా మనం ప్లాస్టిక్ కవర్ ని కూడా ఆ పీల్ ఆఫ్ చేసేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఇవ్వడం కోసం వీళ్ళు విధంగా ఇచ్చారు. వావ్, డిజైన్ లో మీకు ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. సో ప్రీవియస్లీ మీకు X200 సిరీస్, X300 సిరీస్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే కైండ్ ఆఫ్ డిజైన్ మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కనిపించినటువంటి కలర్ ఏదైతే ఉందో ఇది సీ సైడ్ లైలాక్ కలర్. చూడటానికి మాత్రం చాలా బ్రైట్ గా పర్పుల్ గా ఉంది, బట్ లేడీస్ కి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు మరిన్ని కలర్స్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళు మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి కేస్ ని ప్లేస్ చేసి అయితే ఒకసారి చూస్తున్నాను. వావ్, ఫెంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ ఓరియంట్ చూద్దాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో రైట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ పాటు స్పీకర్ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో పాటు మీకు ఐఆర్ బ్లాస్టర్ అండ్ రైట్ సైడ్ కార్నర్ లో ఫ్లాష్ లైట్, అది కూడా డ్యూయల్ టోన్ వార్మ్ ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీకు వివో బ్రాండింగ్ తో సహా. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇది గ్లాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు స్క్రీన్ ప్రొటెక్టర్ ని అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇనిషియల్ గా అయితే ఇది. సో దీని పవర్ ఆన్ చేసి బూటప్ చేసి కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. 2000 years later. సో దీన్ని కొన్ని రోజుల నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను, నేను అలాగే టీమ్ కూడా. సో బ్యాక్ సైడ్ కెమెరా బంప్ ఉంది చూసారా, X200 అలాగే X300 యొక్క DNA ని తీసుకొని అడాప్ట్ చేసుకుంటూ ఈ సర్క్యులర్ మాడ్యూల్ తో ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో సైడ్ రింగ్ అంతా కూడా మన గ్రిప్ లాగా ఉంటుంది, కానీ జస్ట్ ఫర్ ఎ డిజైన్ అంతవరకు మాత్రమే. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అంటే కేవలం 7.99 mm థిక్నెస్. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మీకు అరౌండ్ 203 grams దాకా రావడం జరుగుతుంది. సో ఇంత బ్యాటరీలో ఇంత స్లిమ్ అండ్ స్లీక్
స్లిక్ గా, అది కూడా మెటల్ లో తీసుకొని రావడం గుడ్ అని నా అభిప్రాయం. ఫోన్ కూడా ఈజీ టు క్యారీ, సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు చాలా ప్రీమియం ఫోన్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది జైస్ కొలాబరేషన్ తో తీసుకొచ్చారు, అలాంగ్ విత్ టీ స్టార్ కోటింగ్ కూడా. అంటే లైట్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఇవి మాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయడమే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హైలైట్ కెమెరాస్ కాబట్టి ఆ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి IMX 921 సెన్సార్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీరు ఇక్కడ కెమెరా ఫోటోస్ డీటెయిలింగ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇది 1x లో, అలాగే ఇది 2x లో, ఈవెన్ 3x అండ్ 10x దాకా కూడా మీకు ఇన్ సెన్సార్ లోనే మనకు జూమ్ అవడం జరుగుతుంది. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ మాత్రం ఫెంటాస్టిక్, డీటెయిలింగ్ చాలా బాగున్నాయి. బేసిక్ గా ఈ మొబైల్ ఫోన్ ని మీకు వివో X200 FE కి పైన, అలాగే మీకు వివో X300 కి కింద, ఈ రెండింటి గ్యాప్ లో మనకి ఫిల్ చేద్దాం అని చెప్పి ఈ మొబైల్ ఫోన్ మోడల్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ డీటెయిలింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫెంటాస్టిక్. ఈవెన్ కలర్ సాచురేషన్స్ కానీ, ఇమేజ్ డెప్త్ కానీ, అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ వివో గురించి, అలాగే జైస్ యొక్క కొలాబరేషన్ తో వచ్చేటువంటి అవుట్పుట్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బై ద బై ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. లో లైటింగ్ శాంపిల్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సింప్లీ ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి గూగుల్ డ్రైవ్ లింక్ వీడియోకి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీంట్లో మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సామ్సంగ్ GN1 సెన్సార్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. సో బేసిక్ గా అల్ట్రా వైడ్ యాంగిల్ లో యూజువల్ గా అన్నిటిలో కూడా మనకు కొంచెం ఎక్స్పోజర్ అనేది ఎక్కువగాను, అలాగే డైనమిక్ రేంజ్ ప్రాపర్ గా కంట్రోల్ చేయదు. బట్ ఇది క్వైట్ డీసెంట్. అలాంటి వాటి కన్నా ఇది చాలా బెటర్ గా, ఈవెన్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ కానీ, స్ట్రీట్ వ్లాగింగ్ కానీ, లేదన్నట్లయితే కనుక మీరు ఏదైనా ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో మీరు కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో తీసుకున్నప్పుడు మాత్రం ఫెంటాస్టిక్. అండ్ దీంట్లో మరొక టెలిఫోటో లెన్స్ IMX 882 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పోర్ట్రేట్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే 35mm గానీ, 50mm గానీ, 85mm గానీ, ముఖ్యంగా 100mm జైస్ వీటన్నిటితోటి వీళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ ఫిల్టర్స్ ఏవైతున్నాయో ఫెంటాస్టిక్. సో దీని ద్వారా మీకు డీటెయిలింగ్, పిక్చర్ కూడా చాలా షార్ప్ గా, చాలా డీటెయిలింగ్ గా మనకు రావడం జరుగుతుంది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం ఫెంటాస్టిక్ కెమెరా స్మార్ట్ ఫోన్ అనే నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు మీకు అప్ టు ఇది 100x దాకా జూమ్ కి అయితే మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి టెలిఫోటో కిట్ లెన్స్ ఉంటుంది సార్, దాన్ని పెట్టుకొని అయితే మీరు యూజ్ చేయలేరు. ఇక ఫ్రంట్ కూడా వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని కెమెరా శాంపిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఫేస్ బ్యూటిఫికేషన్స్ ఇలాంటివన్నీ ఇందులో మనకు వెరీ కామన్ గానే ఉండడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో కూడా మనకి జైస్ కి సంబంధించినటువంటి ఫిల్టర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఈవెన్ అపాచర్ ని కూడా మీరు ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. మరి కొన్ని ఫిల్టర్స్ ని కూడా మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కెమెరా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అంటే నేచురల్ జైస్ కలర్ సీన్ చాలా బాగుంది. ఎక్సలెంట్ డైనమిక్ రేంజ్ తో పాటు పోర్ట్రేట్ ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. అండ్ టెలిఫోటో ప్రాపర్లీ 3x నుంచి 10x దాకా మీరు వాడుకున్నారు అన్నట్లయితే బ్యూటిఫుల్ పిక్చర్స్ ని మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ డిస్ట్రాక్షన్ కంట్రోల్ కూడా చాలా వరకు బెటర్ ఉందని చెప్పొచ్చు ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకున్నారు అన్నట్లయితే. ఇక పోర్ట్రేట్ మరియు AI తో కలిపి మల్టీ ఫోకల్ HD పోర్ట్రేట్స్, ముఖ్యంగా 23mm నుంచి 100mm దాకా జైస్ స్టైల్ పోర్ట్రేట్ బుకే గానీ, అలాగే జైస్ న్యాచురల్ పోర్ట్రేట్ గానీ, లేదా ఏ ల్యాండ్స్కేప్ మాస్టర్స్ కానీ, ఇవన్నీ కూడా బాగుంటాయి. అండ్ ఫిల్మ్ స్టైల్ లైవ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కూడా మీరు ఇందులో ఎంజాయ్ చేస్తారు. అండ్ మోస్ట్ వర్స్టైల్ కెమెరా కన్సిస్టెంట్ సెటప్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ ఒకసారి వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలోనూ మీరు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ స్టేజ్ మోడ్ అలాగే ఫుడ్ మోడ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు స్లో మోషన్ లో 1080 లో మీరు అప్ టు 240 FPS దాకా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా పరంగా డౌటే లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ విషయానికి వచ్చారంటే సైడ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ని ప్రొటెక్ట్ చేయడం పాటు బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది IP68 తో పాటు IP69 రేటింగ్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్, మనకి రఫ్ అండ్ టఫ్ గా మొబైల్ ఫోన్ యూజ్ చేసినా గానీ ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు. ఇక మనము డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. AMOLED డిస్ప్లేనే. దీంట్లో మీకు LTPS టెక్నాలజీకి సంబంధించినటువంటి డిస్ప్లేని యూజ్ చేశారు. అంటే ఇది మీకు స్టాండర్డ్ 60, 90 అలాగే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మీకు రావడం జరుగుతుంది. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే అప్ టు 5000 నిట్స్ దాకా వెళ్తుంది. సో ఇక్కడ మీరు కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, అలాగే డీటెయిలింగ్ కావచ్చు, పిక్చర్ షార్ప్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వివో గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా కంటెంట్ ని మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ దీంతో పాటు దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది HDR10, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ అయితే దీంట్లో ఉండదు. ఇక దీంట్లో మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో సేమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9400+ ప్రాసెసర్ ని మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 3 మిలియన్ దాకా టచ్ అవడం జరుగుతుంది. సింగిల్ కోర్, డ్యూయల్ కోర్ బెంచ్ మార్క్ స్కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ CPU థ్రాటిల్ కూడా ఎక్కడ నాకైతే హీట్ అవ్వట్లేదు. అండ్ దీంట్లో లార్జెస్ట్ 4.5K లిక్విడ్ కూలింగ్ వేపర్ చాంబర్ టెక్నాలజీ
టెక్నాలజీని మనకి ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. సో పెద్దగా మీకు హీట్ అవ్వటం, వార్మ్ అవటం, ఈవెన్ దో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నప్పుడు కూడా కన్సిస్టెంట్ గా మీకు స్టేబుల్ గా టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ వాటితో పోల్చారన్నట్టయితే అరౌండ్ 3 to 4 degrees ఆఫ్ టెంపరేచర్స్ ని ఇది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలదని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. సో యాజ్ ఆఫ్ నో చలికాలం కాబట్టి మేము టెస్ట్ చేసిన వాటిల్లో పర్వాలేదు, డీసెంట్ అనిపిస్తుంది. అండ్ డే టు డే టాస్క్ లో మీకు ఎక్కడ ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీకు ఇది పని చేయడంతో పాటు గేమింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఆడుకోవచ్చు. బట్ మీడియాటెక్ కాబట్టి మోడరేట్ లేదా కొంచెం లైట్ హెవీగా యూజ్ చేసే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ బై ద వే దీంట్లో మీకు ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ యూ ఆర్ ఏ గేమర్ అయి ఉన్నట్లయితే. అండ్ వీటితో పాటు LPDDR5X అల్ట్రా ర్యామ్ ని అలాగే UFS 4.1 స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. సో ఫ్యూచర్ ప్రూఫ్ తో పాటు మీకు ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరు డే టు డే లైఫ్ లో మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆరిజిన్ OS అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది Android 16, మరొక 5 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ను కూడా మనకు ప్రొవైడ్ చేస్తానంటున్నారు. అండ్ బై డిఫాల్ట్ గా డైలర్ కూడా మనకి డిఫాల్ట్ డైలర్ ఇచ్చారు. సో అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎలాంటి బ్లాట్వేర్ అయితే లేదు, కానీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ యాప్స్ నే మనకు ప్రొవైడ్ చేస్తారు, లైక్ నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ. బట్ వాటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు, చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవే మళ్ళీ మన రెగ్యులర్ డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ డ్యూయల్ యాప్స్ అలాగే ప్రైవసీ ఫోల్డర్స్ ఇలాంటివన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు IR బ్లాస్ట్ ను కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి eSIM సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సో eSIM కావాలంటే దాన్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి డిఫాల్ట్ గా NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అది కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ వీటితో పాటుగా మీకు డ్యూయల్ 5G సపోర్ట్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ లోన్ అలాగే నాన్ స్టాండర్డ్. అండ్ ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. 16 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. USB 2.0 మన ముందు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ 2.0 కి బదులుగా USB 3rd జనరేషన్ ని తీసుకొచ్చి ఉంటే గనక ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అంటే కేవలం 7.99 mm థిక్నెస్. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మీకు అరౌండ్ 203 grams దాకా రావడం జరుగుతుంది. సో ఇంత బ్యాటరీలో ఇంత స్లిమ్ అండ్ స్లిక్ గా అది కూడా మెటల్ లో తీసుకొని రావడం గుడ్ అని నా అభిప్రాయం. ఫోన్ కూడా ఈజీ టు క్యారీ. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు చాలా ప్రీమియం ఫోన్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 6200 mAh బ్యాటరీతో పాటు 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 55 to 60 minutes ఆఫ్ టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా వైర్లెస్ ఛార్జింగ్ కూడా 40 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కేబుల్ ద్వారా మీరు రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ ఏ హోల్ డే, ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం కూడా అరౌండ్ 8 to 9 hours దాకా మీకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో దీన్ని వీళ్ళు ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్స్ తో కలుపుకొని అరౌండ్ 55,000 రూపీస్ కి అయితే లాంచ్ చేస్తున్నారు. దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, 12+ 256GB అండ్ 12+ 512GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 64,999 రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు గనక నా కూపన్ కోడ్ ని యూజ్ చేశారు అన్నట్లయితే కార్డ్ డిస్కౌంట్ కాకుండా అదనంగా మరొక 2,000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో అరౌండ్ అన్ని డిస్కౌంట్స్ కలుపుకొని మీకు అరౌండ్ 50 to 53,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, అది కూడా కొంచెం కాంపాక్ట్, అలాగే ప్రీమియం బిల్డ్ తో పాటు జైస్ కొలాబరేషన్ ఇచ్చారు చూసారా, ఇది మాత్రం నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ మంచి డ్యూరబుల్ తో సహా ఈవెన్ లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్ టు Android 21 దాకా మీరు అప్డేట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. USB 2.0 అని ఇచ్చారు. అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైన డాల్బీ విజన్ కానీ డాల్బీ ఆడియో కానీ ఉండదు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు చాలా బ్రాండ్స్ కూడా వీటన్నిటిని మనకి స్కిప్ చేస్తూనే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి కెమెరా సెంట్రిక్ గా ఒక స్మార్ట్ ఫోన్, అది కూడా మీకు జైస్ కొలాబరేషన్ T-Star కోటింగ్ తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.